హలో రెసిపీ వెల్కమ్ బ్యాక్ అబ్బాయి చేతి వంట. ఈరోజు ఎండు చేపల కర్రీ, అది ఉల్లిగడ్డతో ఎండు చేపల కర్రీ. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. దీనికోసం ఎండు చేపలను తీసుకోండి, 1 కప్పు. ఇప్పుడు ఈ ఎండు చేపల్ని ప్యాన్ మీద వేసేసి ఫ్రై చేయండి. లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. 3-2 మినిట్స్ బాగా చల్లారాక ఇందులో నీళ్లు పోసేసి పక్కన ఉంచేయండి. ఇప్పుడు 7 ఉల్లిగడ్డలను తీసుకొని స్లైడ్గా ముక్కలు కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ పోసేసి ఇందాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని బాగా ఫ్రై చేసేసి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేయండి. 3 మినిట్స్ మొత్తం ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోండి. ముక్కలకు బాగా పట్టాక ఇప్పుడు 2 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోండి. ముక్కలు పట్టేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ పోసేసి నీట్గా ఒకసారి కలిగి తిప్పేసి ఇప్పుడు 2 మినిట్స్ మగ్గుతుండగానే చేపలను నీట్గా కడిగేసి ఇప్పుడు మరుగుతున్న కూరలో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలిపేసి ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి. నీట్గా అనేది కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని నీట్గా ఒకసారి మొత్తం కలుపుకొని మరుగుతుండగానే మూత వేసేసి 3-6 మినిట్స్ మరగనివ్వండి. మీకు ఎంత కన్సిస్టెంట్లో గ్రేవీ ఉండాలో చూసుకొని ఇందులోనే ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దించుకోండి. ఇంతకన్నా తక్కువగా ఫ్రై చేస్తే కర్రీ అనేది కాలిపోయి పాడైపోతుంది. ఇప్పుడు కిందికి దించుకొని వేడివేడిగా రైస్తో, చపాతీతో లేకపోతే జొన్న రొట్టెతో సర్వ్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బాయి చేతి వంట.